అందరికీ శుభోదయం. మన కథలకు స్వాగతం. మన కథల్లో అందరికీ కూడా ముందుగా నాగపంచమి శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరికి కూడా నాగదేవత అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మనసారా కోరుకుంటూ, కుజదోషం ఉండి వివాహం కాని వాళ్ళకి, నాగదోషం ఏదన్నా ఉండి వివాహం కాని వారికి నాగదేవత యొక్క ఆరాధన చేయటం వల్ల విశేష ఫలితం కలుగుతుందండి. అలాగేనండి, వివాహం అయిన తర్వాత అన్యోన్యమైన దాంపత్యం కలగాలి, భార్యాభర్తలు మంచిగా స్పర్ధలు లేకుండా ప్రశాంతమైన సంతోషకరమైన జీవితం గడపాలంటే కూడా నాగదేవతలకి పూజ చెయ్యాలి. అలాగే భూ సంబంధమైన ఏదైనా తగాదాలు కానీ, గొడవలు కానీ ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ దోషాలు తొలగాలంటే కూడా నాగదేవత యొక్క ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అలాగే పిల్లలు పుట్టక చాలా కాలం వెయిట్ చేస్తున్నటువంటి దంపతులు నాగదోషం ఏదన్నా ఉందేమో చూపించుకొని ఒక 11 వారాలు కానీ, 21 వారాలు కానీ, 40 వారాలు కానీ ఒక దారం తీసుకొని 21 పోగులు పూసి దాన్ని పసుపు కుంకాలతో అద్ది ఆ దారాన్ని పుట్ట చుట్టూ కట్టి శక్తానుసారం ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు పుట్టలో పాలు పోసి చక్కగా పుట్ట మీద ముందుగా నీళ్లు చల్లి పసుపు కుంకాలు వేసి తర్వాత పుట్టలో పాలు పోసి చలిమిడి, నువ్వుల ఉండలు, జొన్న పేలాలు గనక నైవేద్యం పెట్టినట్లయితే ఏదన్నా నాగదోషాలున్నా తొలగిపోయి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే పుట్టిన పిల్లలు మరి పచ్చగా ఉండాలి కదండి. ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? బిడ్డలు కలకాలం పచ్చగా ఉండాలని, నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తూగాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కాబట్టి పుట్టిన బిడ్డలు పచ్చగా ఉండాలంటే నాగదేవత ఆరాధన చెయ్యాలన్నమాట. అలాగే ఏదన్నా కుటుంబ సమస్యలు కానివ్వండి, ఏదైనా భూ సంబంధమైన కష్టాలు బాధలు వచ్చినా కానీ నాగప్రతిష్ఠ చేసి ఏదైనా ఒక క్షేత్రంలో నాగప్రతిష్ఠ చేస్తే మంచిదండి. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కనీసం దగ్గరలో ఎక్కడన్నా ఒక గుడి దగ్గర జంట నాగుల ప్రతిష్ఠ గనక చేసి అప్పుడప్పుడు వెళ్ళి ఆ శిలల మీద అంటే నాగదేవతల మీద కాస్త పాలు పూసి అభిషేకం చేస్తూ ఉంటే కూడా నాగదోషము తొలగిపోతుంది. ఎంత చేయలేమనుకున్న వాళ్ళు ఒక చిన్న వెండిది రూపం తీసుకొని, అంటే నాగదేవత రూపం తీసుకొని మంగళవారం కాస్త ఇంట్లో పాలాభిషేకం చేసి అవి తీర్థంగా తీసుకున్నా కానీ నాగదేవత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. సర్వే జన